హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వాయిస్ ఒకవేళ సరిగ్గా వినిపించకపోతే ప్లీజ్ ట్రై టు లిజన్. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లనే. కానీ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. 40+ రిజెక్షన్స్ తర్వాత ఒకతనికైతే జాబ్ వచ్చింది. అతని గురించి చెప్పడానికి, అతని స్టోరీ చెప్పడానికి ఎన్నో ఫెయిల్యూర్స్ దాటుకొని ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు. తన గురించి నేను ఈరోజు మీకు చెప్పడానికి, అతను ఎవరో కూడా కాదు, నాకు క్లోజెస్ట్ వన్ అనమాట. సో తన గురించి చెప్పడానికి నేను ఈరోజు ఈ వీడియో అనమాట. తనకి జాయినింగ్ కూడా ఈ మండే. సో తన గురించి చెప్పడానికి వీడియో. ఫస్ట్ తన బీటెక్ స్టోరీ నుంచి చెప్తాను, వినండి. సో తను వచ్చేసి 10th నా క్లాస్మేట్. 10th వరకు ఓన్లీ 10thలోనే నా క్లాస్మేట్, అంతకుమించి నాకేం పెద్ద తెలీదు 10th తర్వాత. అండ్ బీటెక్లోకి వచ్చేసరికి బీటెక్లో తను ప్రతి సెమ్ ఒక సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయ్యేవాడు. ఓకే, ప్రతి సెమ్ ఒక సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అయ్యేవాడు. ఎందుకంటే తనది లాంగ్వేజ్ ప్రాబ్లం. అంత పల్లెల్లో పెరగడం వల్ల ఏమైందంటే తనకి ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం, చదవడం మీద, కమ్యూనికేషన్ అంటే పీపుల్తో ఎలా మాట్లాడాలన్నది కూడా తెలియదు. ఓకే, పీపుల్తో ఎలా కమ్యూనికేట్ చేయాలన్నది కూడా తెలియదు. నార్మల్గా పల్లెల్లో ఎలా ఉంటారో సేమ్ అలానే తను కూడా లీవ్ చేస్తారు. ఓకే, అంతే. తనకి ఎలా ఉండాలి, ఏంటి, ఇలాంటివన్నీ పెద్దగా ఏం తెలీదు. ఓకే, ఎప్పుడైతే బీటెక్ వచ్చాక ప్రతి సెమ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ సెమ్లో దాన్ని ఫైనలైజ్ చేసేసేవాడు. ఓకే, 10th ఇంటర్ వరకు బాగా చదివేవాడు. ఎందుకంటే అది మా ఊరు సైడే కాబట్టి చదివేవాడు. బీటెక్ అనేది కొంచెం వేరే ఏరియాలోకి వెళ్ళాలి కాబట్టి, అండ్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాబట్టి బీటెక్లో అవన్నీ తనకి రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరము ఫెయిల్ అవ్వడంతో పాటు లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి తనకి వచ్చిన పర్సెంటేజ్ వచ్చేసి 62%. మినిమం రిక్వైర్మెంట్ 65. మనకి 65 to 70% ఉండాలి ఒక కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే. కానీ తన పర్సెంటేజ్ ఏంటి, 62%. బీటెక్లో తనతో పాటు తన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఓకే, చాలామంది ఉన్నా కూడా తినకి జాబ్ రాలేదు. అలా అని వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చింది, కానీ తిను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, అండ్ వన్ మోర్ పర్సన్ ఏమైందంటే తనకి 3.5 ప్యాకేజ్తో టీసీఎస్లో జాబ్ వచ్చింది. ఓకే, టీసీఎస్లో జాబ్ వస్తే తను వచ్చేసేసి టీసీఎస్లో వెళ్ళలేదు, ఎందుకంటే తక్కువ ప్యాకేజ్ అనేసి. కానీ తనకి మినిమం ప్యాకేజ్ జాబ్ కూడా రాలేదు. ఓకే, అలా ఇంటర్వ్యూస్ ఇస్తూ స్టార్టింగ్ ప్యాకేజ్ 10,000తో జాయిన్ అయ్యాడు. ఓకే, ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో 10,000 శాలరీతో స్టార్ట్ అయ్యాడు. ఓకే, స్టార్ట్ అయిన వాడు అప్పటికి తనకి జీరో కోడింగ్ నాలెడ్జ్, జీరో కమ్యూనికేషన్. అస్సలు నేను ఫ్రెండ్ కదా, నాతో మాట్లాడడానికి కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నా దగ్గర సింగిల్ బ్యాడ్ వర్డ్ యూస్ చేసినా కూడా నేను అసలు తర్వాత రిటర్న్ మాట్లాడను, వెంటనే వెళ్ళిపోమని చెప్తా. సో నాతో మాట్లాడడానికి కూడా చాలా భయం. ఓకే, అంత పర్సన్ అనమాట. అసలు మాట్లాడడానికి కూడా తనకి స్కోప్ ఉండదు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా చాలా భయం. అండ్ నాలెడ్జ్ అస్సలకే లేదు. ఓకే, కోడింగ్ నాలెడ్జ్ అస్సలకే లేదు. ఈవెన్ ద బీటెక్ పర్సన్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఓకే, దానివల్ల తనకి బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా జాబ్ రాలేదు. అండ్ మెయిన్లీ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ అనేది మనకి 70% ఉండాలి, కానీ దీనికి 62% ఉండడం వల్ల దానికి కూడా తనకి జాబ్ రాలేదు. ఓకే, అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ 10,000కి అప్పుడు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి లాస్ట్కి ఒక రిఫరల్ త్రూ 10,000 ప్యాకేజ్ తెచ్చుకున్నాడు. ఓకే, 10,000 ప్యాకేజ్తో జాబ్లో జాయిన్ అయిపోయాడు. జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు జాబ్ వచ్చేసిందిలే అని సైలెంట్గా ఉండకుండా స్టార్టింగ్ రోజు ఇది నేను చెయ్యలేను అని భయపడ్డాడు. ఓకే, ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అనేసి చాలా భయపడిపోయాడు. ఓకే, ఫస్ట్ డేనే, ఫస్ట్ 1 వీక్ మొత్తం ఎవ్రీడే టెన్షన్, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేనేమో, ఇంటికి వెళ్ళిపోదాం అన్నంత ఇదిలో ఉన్నాడు. ఓకే, అలాంటి పర్సన్ ఈరోజు మంచి ప్యాకేజ్తో సెటిల్ అయ్యాడు. ఓకే, తన స్టోరీనే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా. ఓకే, తన పేరు వచ్చేసి శరణ్ కుమార్. తన గురించే చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏదైతే కంపెనీలో జాయిన్ అయ్యాడో తనకి ఎక్కువ వర్క్ ఇచ్చేవాళ్ళు కాదు, నార్మల్ వర్క్. ఫస్ట్లో SQL వర్క్ ఇచ్చేవారు. ఓకే, అలా SQL నేర్చుకున్నాడు. చిన్నగా SQL నేర్చుకున్నాడు. SQL నేర్చుకున్న తర్వాత .NET నేర్చుకున్నాడు. ఓకే, వితిన్ 6 monthsలోనే కంప్లీట్ .NET, 6 months to 1 yearలోనే కంప్లీట్ .NET అండ్ jQuery
ప్రతి ఒక్కటి ఒక డాట్ నెట్కి కావాల్సిన ప్రతి ఒక్క లాంగ్వేజ్, ప్రతి ఒక్క నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాడు. ఎక్కువ నాలెడ్జ్ కాకపోయినా నార్మల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. ఓకే, గెయిన్ చేసుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. కంపెనీ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో కూడా నార్మల్ వర్క్ చేసేవాడు. సో అలా చేయడం వల్ల చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండడం వల్ల తిన ఐడెంటిటీ అనేది ఎవరు గుర్తించలేకపోయారు. ఓకే, తిన ఐడెంటిటీ అనేది ఎవరు గుర్తించలేకపోయారు. ఒకరోజు ఏమైందంటే ఒక 2 years ఆఫ్ తనకు ఒక 1.5 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తన ప్యాకేజ్ ఇంకా చాలా చిన్నది, బట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ హై. అంటే నాలెడ్జ్ అంటే తనకు ఉన్న దాంట్లో C# కానీ .NET కానీ SQLలో కానీ మంచి నాలెడ్జ్ అయితే ఉంది. క్వైరీస్ బిల్డ్ చేయడం, ఎందుకంటే నేనే సీరియస్గా చూశాను. ఎప్పుడైతే తనకి 10,000 ప్యాకేజ్ ఉందో అప్పుడు నేను గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి ఒక SQL క్వైరీ రాయమంటే హీ కాంట్, నాతో మాట్లాడమంటే ఇంగ్లీష్లో మాట్లాడలేడు. నేను ఒక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెప్పు, ఇలా మాట్లాడు నాతో అన్నా కూడా కొంచెం చెప్పేవాడు కాదు. 1 minute ఐమ్ సారీ, అలా 1 minute చెప్పి అసలు 1 minute ఆపేసేవాడు. ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పేవాడు. ఓకే, బట్ నేను ఎప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే ట్రై అని చెప్పేదాన్ని. అలా SQL క్వైరీ కూడా రాయడానికి రాయలేకపోయేవాడు. సడన్గా ఒక 2 years తర్వాత వెరీ నాలెడ్జ్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నుంచి C#లో డిప్లాయ్మెంట్ స్కిల్స్ వరకు, .NETలో డిప్లాయ్మెంట్ స్కిల్స్ వరకు నేర్చుకోగలిగాడు విత్ ఇన్ ద 2 yearsలో. ఓకే, మళ్ళీ పైకి అసలు ఏం రాదు అన్నట్లే ఉంటాడు. టెస్ట్ నేను 10,000 శాలరీ ఉన్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు పర్సన్, నేను మళ్ళీ 15,000 శాలరీకి వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన పర్సన్ని ఎలా ఉండిందంటే గ్యాప్, జీరో నాలెడ్జ్. నేను 10,000 శాలరీతో ఉన్నప్పుడు టెస్ట్ చేసిన పర్సన్ జీరో నాలెడ్జ్, మళ్ళీ అదే 15,000 శాలరీ నుంచి వచ్చిన పర్సన్ 50% నాలెడ్జ్ ఉంది తినకి అనేసి నేను పిక్ చేసుకున్నా. ఓకే, తర్వాత ఏమైందంటే తనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఓకే, పల్లెలో పెరిగాడు, పల్లె మాటలే, ఊర్లలో ఎలా మాట్లాడతారో మనకు తెలుసు. ఇప్పటికీ ఊర్లో మాటలే, ఊర్లలో ఎట్లా మాట్లాడతారు, ఏరా పోరా అట్లా ఇట్లా మాట్లాడతారు కదా, అవే మాటలే తనకి వస్తాయి, ఇంకా వేరే లాంగ్వేజే రాదనమాట. ఓకే, సో నేను అదే చెప్పాను, నీకు డ్రాబ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నీ డ్రాబ్యాక్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇచ్చే ఆన్సర్స్, నువ్వు ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తున్నావో ఆ ఇంటర్వ్యూలో నీ డ్రాబ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వడం వల్ల. నువ్వు వాట్ ఈస్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తే నీకు ఎవరు జాబ్ ఇవ్వరు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ ఊప్స్, ఇందులో ఏముంటాయి, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని నువ్వు ఒక ఎగ్జాంపుల్ రూపంలో, ఒక సినారియో రూపంలో మనం కంపెనీలో ఏం యూజ్ చేస్తామో అలా చెప్పగలిగితేనే నీకు వస్తుంది. పాపం తనకు తెలుసు చెప్పాలి, ఎగ్జాంపుల్గా చెయ్యాలి అనేసి తనకు తెలుసు. బట్ ఏంటంటే తన ప్రాబ్లము ఇక్కడి వరకు వచ్చి ఇక్కడికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే తనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం. వర్క్ నేర్చుకోగలిగాడు కానీ ఆ స్టార్టప్ కంపెనీలో ఈవెన్ ద CEO పర్సన్ కూడా తెలుగులో మాట్లాడడం వల్ల, అంటే వాళ్ళు మొత్తం తెలుగులో మాట్లాడడం వల్ల తనకి ఆ కమ్యూనికేషన్ అనేది రాలేదు, ఆ కల్చర్ అనేది బిల్డ్ అవ్వలేదు. ఓకే, బిల్డ్ అవ్వకపోవడం వల్ల వేరే కంపెనీస్కి వెళ్ళడానికి ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోయేవాడు. ఎందుకు రిజెక్ట్ అయ్యేవాడు అంటే బికాస్ ఆఫ్ వచ్చిన దాన్ని వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం. ఓకే, వే ఆఫ్ టాకింగ్ లేకపోవడం. నాకు ఇది వచ్చు అనేసి నువ్వు క్వైరీ రాస్తే సరిపోదు కదా, క్వైరీ రాయగలుగుతున్నావు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయంటే చేయలేకపోతున్నావు అంటే నేను ఎవరు తీసుకోరు. ఓకే, అక్కడ తనకి మెయిన్ రిజెక్షన్ అనమాట. అలా ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడంటే దగ్గరగా 30 అబోవ్, ఇంకా 30 to 40 అనుకోండి, అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేవాడు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి ఎప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళినా కూడా అంతకన్నా ఒక 2 days ముందు నాకు చెప్పేవాడు. 2 days ముందు నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా చెప్పాలి, క్వైరీస్ ఎలా రాయాలి, అది కొంచెం నేను చెప్పేదాన్ని, నాకు తెలిసినంత వరకు నేను చెప్పేదాన్ని. ఓకే, పాపం మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు కాల్ చేసేవాడు, ఇలా అయిపోయింది, ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేవాడు. నేను ఎప్పుడు డీలా అవ్వద్దు, మోటివేట్ చేసేదాన్ని. ఓకే, ఇలా చెయ్యి అని చెప్పేదాన్ని. ఓకే, ఆ 2 days మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, మళ్ళీ రిజెక్ట్ అవ్వడం, అలా 40+. ఇక్కడ తనని మనము పొగడాల్సిన విషయం ఏంటి అంటే నీకు 30+ రిజెక్షన్స్ వస్తే నువ్వు సాఫ్ట్వేర్ వదులుకొని ఇంటికి వెళ్ళిపోతావు. ఓకే, మనము ఇంకా అన్ని రిజెక్షన్స్ మనం ఫేస్ చేస్తున్నాము అంటే మనం వెళ్ళిపోతాం. ఎక్కడో ఒక దగ్గర మనము డీలా పడిపోతాం, ఎక్కడో ఒక దగ్గర మనం ఈవెన్ నేనైనా సరే లూజ్ అయిపోతా. ఓకే, సారీ,
ఈవెన్ నేనైనా సరే లూజ్ అయిపోతా కదా. కానీ తను ఎక్కడే కానీ లూజ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ జాబ్ నాదే, నెక్స్ట్ జాబ్ నేను తెచ్చుకోగలను అనేసి చాలా చాలా ప్రిపేర్ అయ్యాడు. చాలా అంటే చాలా, ఎవ్వరికీ తెలీదు అసలు. నేను దగ్గర నుంచి చూసిందంటే నేనే, ఇంకా చెప్పాలి అంటే ఎంత వర్తీగా ప్రిపేర్ అవుతున్నాడు ఏంటి అనేసేసి. ఇంకా నేను చెప్పింది ఒకటే, నువ్వు వన్ లైన్ ఆన్సర్స్ ఇవ్వద్దు ఇంటర్వ్యూలో, అండ్ ఈ క్వశ్చన్స్ నేర్చుకో, ఈ క్వశ్చన్స్ నేర్చుకో అని ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ బిట్ అలాంటి లింక్స్ అయితే నేను షేర్ చేసేదాన్ని. ఓకే, అలాంటి లింక్స్ షేర్ చేసి ఇవి నేర్చుకో, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేదాన్ని అంతే. ఎందుకంటే నాకు కూడా కొంచెం డాట్ నెట్ మీద నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, సో తనంత కాకపోయినా బెటర్ ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ కాబట్టి తనకి చెప్పేసేదాన్ని. ఓకే, అలా 40 రిజెక్షన్స్ ఉన్నప్పుడు 40 రిజెక్షన్స్కి కూడా నాకు 40 కాల్స్ చేశాడు. ఓకే, 40 కాల్స్ చేసి నేను ఇలా రిజెక్ట్ అయ్యాను, ఇలా అయ్యింది, ఇలా అని చెప్పేవాడు అనమాట. ఓకే, ప్రతి టైం ఎందుకు రిజెక్ట్ అవుతున్నాడు అనేసి నేను ఏం చెప్పానంటే, ప్రతి టైం నువ్వు ఎందుకు రిజెక్ట్ అవుతున్నావో ఒక్కసారి నీ అంతట నువ్వే చూసుకో, నీ అంతట నువ్వే చూసుకో అని చెప్పాను. ఓకే, నీ అంతట నువ్వే ఆ క్వశ్చన్స్ రాసుకో అని చెప్పాను. రాయలేదు కానీ అనలైజ్ అయితే చేశాడు. ఓకే, అనలైజ్ అయితే చేసి ఎక్కడ రిజెక్ట్ అవుతున్నాడో తెలుసుకున్నాడు. అప్పుడు నార్మల్గా కమ్యూనికేషన్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఓకే, నార్మల్గానే ఇప్పుడు నాతో ఫోన్ మాట్లాడితే నార్మల్గానే ఎప్పుడైనా సరే మేము ఒక 10 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఆ 10 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మేము గొడవ చేస్తే ఎట్లా మాట్లాడతామో అలా మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే తనకి గ్రామర్ అనేది చాలా త్వరగా వస్తుంది, చాలా స్పీడ్గా మాట్లాడగలుగుతాడు. సో ఆ టైంలో చాలా స్పీడ్గా కమ్యూనికేషన్ మాట్లాడేవాడు, చాలా స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడేవాడు కాదు. ఇంకొకటి ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా నాకు ఫోన్లో ఎలా చెప్పేవాడు అంటే మొత్తం కమ్యూనికేషన్ అప్పచెప్పేవాడు. నువ్వు అప్పచెప్పకూడదు, ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి అంటే అప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా నేర్చుకొని మళ్ళీ అలా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ తన ప్రాబ్లం రైజ్ అయింది. ఓకే, అలా తనంతట తానే ఎక్కడ అసలు డిమోటివేట్ అవ్వలేదు, ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదు ఒక్కసారి కూడా. ఓకే, ప్రతిసారి నేర్చుకునేవాడు. అందరూ ఏమనుకునేవాళ్ళు, ఇతనికి జాబ్ రాదు బికాస్ ఇన్ని రిజెక్షన్స్ అవుతున్నాయి, కష్టము, అంత సీన్ లేదు అనుకునేవాళ్ళు. ఓకే, కానీ బయటికి కనిపించదు చదువుతున్నాడా లేదా అని. బట్ దగ్గరగా చూసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది హీ వాజ్ లర్నింగ్ సంథింగ్ అనేసి. ఓకే, సో నేను ఎప్పుడు అదే చెప్పేదాన్ని, నువ్వు అక్కడ నుంచి బయటికి రావాలి, ఆ కంపెనీ నుంచి నువ్వు శాలరీ కోసం కాకపోయినా నీ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం నువ్వు బయటికి రావాలి అని చెప్పేదాన్ని నేను ఎప్పుడు. ఎందుకంటే రీజన్ ఏంటంటే, సో వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ తనకు ఐడెంటిటీ ఉండేది కాదు. ఓకే, ఆ ఐడెంటిటీ కోసం నేను బయటకు వచ్చేయమని చెప్పేదాన్ని, ఆ కంపెనీలో నుంచి బయటకు వచ్చేసి అక్కడ నువ్వు స్టార్ట్ చేయని చెప్పేదాన్ని. ఓకే, అలా ఈరోజు ఒక మంచి ప్యాకేజ్తో అంకురా హోమ్స్లో సెట్ అయ్యాడు. ఫస్ట్ తనకి జీరో కోడింగ్ నాలెడ్జ్, అవునా, జీరో కోడింగ్ నాలెడ్జ్ నుంచి ఒక స్టెప్ ఎక్కి కోడింగ్ నేర్చుకున్నాడు. 1 ఇయర్ పట్టింది. ఓకే, 1 ఇయర్ 10,000తో జాబ్ చేశాడు. అసలు హైదరాబాద్లో 10,000తో ఎవరైనా జాబ్ చేస్తారా? ఇంకా సెకండ్ థింగ్, తన మెయిన్ ప్రాబ్లం విలేజ్ కల్చర్, విలేజ్ మైండ్ సెట్. చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరగడం వల్ల ఆ విలేజ్ మైండ్ సెట్ని చేంజ్ చేయడం చాలా చాలా కష్టం కార్పొరేట్లో. దాన్ని చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కమ్యూనికేషన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కమ్యూనికేషన్ నుంచి ఈరోజు తనంతట తాను సొంతంగా ఇంకొక జాబ్లోకి వెళ్ళగలిగాడు. ఓకే, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్, వెరీ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడైతే తనకి అసలు ఎవరు చెప్పలేనంత టెక్నికల్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకున్నాడు. ఒక సింగిల్ ప్రాజెక్ట్ని తన ఓన్గా తన సింపుల్గానే బిల్డ్ చేసేస్తాడు. ఓకే, కొంచెం కష్టపడినా కూడా సింగిల్ ప్రాజెక్ట్ని ఈరోజు ఇండివిజువల్గా చేయగలుగుతున్నాడు. అసలు జీరో నాలెడ్జ్ పర్సన్ ఇక్కడ ఇండివిజువల్ ప్రాజెక్ట్, నాట్ ఫ్రంట్ ఎండ్, నాట్ బ్యాక్ ఎండ్, ఎవ్రీథింగ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మొత్తం, డాక్యుమెంట్ కూడా మొత్తం తనే ప్రిపేర్ చేస్తాడు. అలా మొత్తము తనే బిల్డ్ చేసి ప్రిపేర్ చేస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే తను వర్క్ చేశాడో ఆ ప్రాజెక్ట్ అనేది తనకి చాలా చాలా యూటిలైజ్ అయింది. ఆ ప్రాజెక్ట్ వల్లనే ఈరోజు ఇంకొక కంపెనీలో ప్లేస్ అవ్వగలిగాడు. టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, ప్రొసీజర్స్ రాపిచ్చారు, అండ్ ప్రాజెక్ట్ చూశారు, ప్రతి ఒక్కటి. ఆ ప్రాజెక్ట్ తనకి మెయిన్ హిట్ అయింది. మనం ఏం చేయాలి, నువ్వు స్టార్టప్లో జాయిన్ అవ్వాలన్నా, మిడ్ సైజ్డ్ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా సరే నీకు కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తను చేసిన తప్పుని తను తెలుసుకున్నాడు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి డిమోటివేట్ అవ్వకూడదు. తనని చూడండి, 40+ రిజెక్షన్స్ వచ్చినా కూడా ఎంతమంది చెప్పండి,
ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ వాళ్ళు కూడా రాదు అన్న స్కోప్లోకి వచ్చేసారు. ఓకే. ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా కష్టం అనుకున్నారు. ఓకే. ఈవెన్ నేను కూడా ఎట్లా ఎట్లా చేయాలి అని ఒక ఇంటెన్షన్‌లోకి వచ్చేసా. వస్తదా? రాదా? తెచ్చుకోగలడా? లేదా? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనేసి ఒక ఇంటెన్షన్‌లోకి వచ్చేసా. ఓకే. కానీ తను ప్రిపేర్ అవ్వడం ఎప్పుడు వదలలేదు. అంటే ఆ నమ్మకం అనేది ఉంది మాకందరికీ. తను తెచ్చుకోగలడు బట్ లేట్ అవుతది అనేసి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో, అలా ఎంతమంది పుష్ చేస్తున్నా గూడా ఒక్కరు అసలు ఎవరైనా అట్లా చేస్తూ ఉంటే వెంటనే ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసేసి ఎళ్ళిపోతాం. అవునా? వద్దురా స్వామి 10,000కి ఎవరు వర్క్ చేస్తారు అనేసి మనం వెళ్ళిపోతాం. అవునా? ఇంటికెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటాం. మెయిన్‌లీ మనం విలేజ్‌లో ఉంటే అట్లనే చేస్తాం గదా! కానీ అతను అసలు అక్కడ ఎక్కడ అలాంటి పని చేయలేదు. వర్క్ చేయడం, నేర్చుకోవడం, అంత తక్కువ ఉన్నా గూడా నేర్చుకోవడం, ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయడం. ఈరోజు వాళ్ళ కంపెనీలో ఒక మంచి ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసుకోగలుగుతున్నాడు. అది కూడా ఒక హెల్త్ కేర్‌కి సంబంధించినది అంటే, ఇంక మిగతా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా గూడా బిల్డ్ చేయగలుగుతాడు. ఓకే. అలాంటి స్కోప్ ఇవ్వాలి. అలాంటి ఆపర్చునిటీని తెచ్చుకున్నాడు. ఎవరు? జస్ట్ ఏ నాలెడ్జ్ లేని పర్సన్. ఎటువంటి నాలెడ్జ్ మనలాగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం, మనలాగా పెద్ద పెద్ద స్కూల్స్‌లో, పెద్ద పెద్ద కాలేజెస్‌లో చదవలేదు. నార్మల్ స్కూల్స్, నార్మల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి నార్మల్‌గానే ఇంటర్‌లో కానీ, ఇంకా బీటెక్ అంటే ఓకే. రాజంపేటలో చదివాడు. అది మంచి కాలేజే. ఓకే. అంతే. అంతకు మించి ఏం లేదు తన దగ్గర. సో, దాని నుంచి ఇలా నేర్చుకోవడం స్టార్ట్ అయింది. ఓకే. ఇలా తనొచ్చాడు. ఇలా 40+ రిజెక్షన్స్ నుంచి ఈరోజు అంకుర హోమ్స్‌లో ఫుల్ స్టాక్ .NET డెవలపర్‌గా జాయిన్ అవుతున్నాడు. ఈరోజే తన జాయినింగ్ మండే. ఓకే. మీరెవరైనా తనతో మాట్లాడాలి అనుకుంటే తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని నేను కమెంట్‌లో, డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు మాట్లాడొచ్చు. ఓకే. మీరు కూడా అంతే. భయపడకూడదు. జాబ్ రాలేదు అనేసి. మనంతట మనం అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకెక్కడ రావట్లేదు అనేసి మనం అనలైజ్ చేసుకోవాలి. మనం ఎక్కడ రిజెక్ట్ అవుతున్నామని అనలైజ్ చేసుకోవాలి. రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయ్యామని అనలైజ్ చేసుకొని, ఏ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ ఇయ్యలేదు, టాపిక్స్ నేర్చుకోవడమే కాకుండా వాటి బేస్ కూడా నేర్చుకోవాలి. అంటే నెక్స్ట్ యుటిలైజ్డ్ టాపిక్స్ ఉంటాయి కదా! వాటిని కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెళ్ళాలి. ఓకే. అలా కాకుండా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినానులే ఇట్లనే ఉంటది అని మనం డీమోటివేట్ అయిపోతే ఏమీ ఉండదక్కడ. ఓకే. అది మెయిన్. కమ్యూనికేషన్, రిజెక్షన్స్ నుంచి నేర్చుకోవడం, డీమోటివేట్ అవ్వకుండా ఉండడం, అప్లై చేయడం. కన్సిస్టెన్సీ. అప్లై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీతో అప్లై చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటేనే తనకొచ్చింది కూడా నౌకరీ నుంచే. ఎటువంటి ప్రీమియం కాల్స్ లేదు. ఎటువంటి ఏది లేదు. నార్మల్ నౌకరీలో వచ్చింది కాల్ అంతే. నౌకరీని మనం తక్కువ అంచనా వేస్తాం. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నేను ఈ లింక్ తన లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.